హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవుని సామాన్లని దేవునివన్నీ క్లీన్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా, మనం ఎక్కడ పీతాంబరి పౌడర్ కానీ ఇంకొకటి కానీ వాడుకోకుండా నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఇది నిమ్ముప్పు అండి, లెమన్ సాల్ట్ అని దొరుకుతుంది కదా, అది నిమ్ముప్పు. అలాగే విమ్ జెల్ వేసేసాను హాట్ వాటర్లో. నీళ్ళు వేడిగా ఉన్నాయి, బాగా వేడిగా ఉండే నీళ్ళలోకి నిమ్ముప్పు జెల్ వేసి ఇవన్నీ ఏముంటాయి దేవుని చిన్న చిన్న సామాన్లు, వెండివి కానీ రాగివి ఇత్తడి ఇవన్నీ వేసేసినాను. బాగా ఇలా ముంచేయండి అన్నీ, ఒక 5 నిమిషాలు నానబెట్టేయండి. అలా నానబెట్టడం జిడ్డు, దాని మీద ఉండే మురికి, నిమ్ముప్పు వేసినాం కాబట్టి రాగివి ఇత్తడివన్నీ బాగా తెల్లగా అయిపోతాయండి. వెండివి కూడా వేయచ్చు, ఏం పర్వాలేదు. అన్నీ వేస్తున్నాను, చూపిస్తున్నాను కదా మీకు. ఇలా అన్నీ వేసేసి ఒక 5 నిమిషాలు పెట్టేయండి. తర్వాత అన్నీ మనము సబీనా పౌడర్తో బాగా రుద్దుకుని వేస్తే అంతే క్లీన్ అయిపోయింటాయి. మనం ఒకసారి రుద్దుకునేసి మంచినీళ్ళ కడిగి ఎత్తి పెట్టుకుంటే అంతే అండి. చాలా ఈజీగా దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అన్ని పనులు చేసుకుంటాము. దేవుని క్లీన్ చేసేటప్పుడు కొంచెము అందరికీ ఇంట్రెస్ట్ రాదు, ఎందుకో ఏమో అది తెలియదు నాకు కూడా. మనం షింక్లో ఎన్ని సామాన్లు ఉన్నా కడిగేసుకుంటాం, కానీ దేవుని కొన్ని సామాన్లు వీక్లీ వన్స్ పూజ చేసుకునేటప్పుడు కడుక్కునే కూడా మనకి ఐదు. ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ మెథడ్ని ఫాలో అవుతాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో కండి. చాలా ఈజీ అండి. హాట్ వాటర్లకి లెమన్ సాల్ట్, నిమ్ముప్పు దొరుకుతుంది, మనం ఎక్కడ షాప్స్లో అడిగినా దొరుకుతుంది. డీమార్ట్లాగా పోతుంటారు కదా, అక్కడ కూడా దొరుకుతుంది మీకు లెమన్ సాల్ట్ అని. అది వేసేసి ఇలా చూడండి, మనం ఇంకా తోమకనే అంత క్లీన్ అయిపోతాయి. లోపల నలుపు అది కూడా పోతుంది. మనం కొద్దిగా సబీనా పౌడర్ వాడండి, లేకపోతే మీ ఇంట్లో మీరు ఏం సోప్తో సామాన్లు కడుగుతూ ఉంటాం కదా మనము, విమ్ జెల్ కానీ విమ్ సోప్స్ కానీ అలా తీసుకొని అన్నీ బాగా ఇలా తోమేసుకోవడమే. చూడండి, ఇది పౌడర్ నేను తీసుకున్నాను. ఈ పౌడర్తో కొంచెము మనం చేయితోనే తిక్కోవచ్చు, ఇంకా మనం ఎక్కడ స్క్రబ్ కూడా అవసరం లేదు. ఇలా వేలు కంటించుకొని ఇలా తిక్కేస్తే అంత బాగా వేడి నీళ్ళు వేసి ఉంటాం కదా, బాగా అయిపోయి ఉంటాయి. ఇలా కడిగేసుకుంటే అంతే అండి, ఈజీగా కడిగేసుకోవచ్చు. లోపల కూడా మనం చేయి పట్టినంత చేసుకొని, లేకుంటే కొత్త టూత్ బ్రష్ ఉంటుంది కదా, కొత్తది తీసుకోండి దేవుని సామాన్లకి. ఎక్కడైనా చిన్న చిన్న కార్నర్స్లో చిన్న విగ్రహాలన్నీ పోవు కదా, అలాంటి దానికి కూడా మీరు బ్రష్తో తిక్కితే క్లీన్ అయిపోతాయి. నేను చేసే మెథడ్ చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎన్నో చూశాను, కానీ నాకు ఇదే చాలా ఈజీ అనిపించింది. పీతాంబరి పౌడర్తో కడిగినా కూడా అంత ఇది కావు. ఇది ఈజీగా మనం కడిగే అవసరమే ముందే నానేసుకుంటే ఇట్లా వేడి నీళ్ళలో అన్ని విమ్ జెల్ 1 స్పూన్ వేయండి, 1 స్పూన్ నిమ్ముప్పు వేయండి, అంతే చాలు. ఎన్ని సామాన్లు అయినా మనం బాగా హాట్ వాటర్ మునిగేట్లు వేసేసుకుంటే ఇలా ఉరికే మనం కొద్దిగా చెయ్యి కంటించుకొని సబీనా పౌడరు ఇలా తిక్కుతేగానే అయిపోయి క్లీన్ అయిపోతాయి తిక్కడం వల్ల. అన్నీ బాగా మంచినీళ్ళు కడిగి ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకుంటే చాలండి. మీరు ఒక 15 రోజులు దేవుని విగ్రహాలు కడగకపోయినా కూడా క్లీన్గా ఇప్పుడు కడిగినట్లే ఉంటాయి, నల్లగా మరకలు కూడా పడవు. నేను మా దేవుని ఇంట్లో అలాగే నేను చేసుకునే, చూడండి ఎంత పళపళా మెరిచిపోతున్నాయి కదా. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇలా కడిగిన తర్వాత డ్రై క్లాత్ తీసుకొని మంచిది ఇలా కడిగండి. చూడండి, లోపల కూడా తోమింటే ఎంత నల్లగా వస్తుంది చూడండి, అలా క్లీన్ అయిపోతుంది. లోపల కూడా బాగా రాగి చెంబు లోపల కూడా తెల్లగా అయిపోయింది. ప్రతి ఒక్కటి చేసుకోవచ్చండి, రాగి ఇత్తడి వెండివి అన్నీ కడుక్కునేది నేను ఇలాగే. ఈ మెథడ్ ఫాలో కండి. పండగలు వచ్చినాయి కదా, మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తూ, అలాగే ఈ దేవుని అంత రూమ్ కూడా క్లీన్ చేసుకుంటాను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలని. మనము ఎప్పుడు దేవుని గూట్లో సాంబ్రాణి కడ్డీలు అమ్ముతారు కదండి, ఇప్పుడు అవి పెట్టేసి దేవుని వాకిలు వేసేసాను నేను. అలా వేయడం వల్ల రూమ్ అంతా నల్లగా అయిపోయింది. పొగ ఎక్కడ పోయే ప్లేస్ లేదు, జాగా లేక బొక్కలు. మనం వాకిలి వేయకూడదు, దేవుని పూజ చేసి కొంతసేపు తీస్తే ఆ అగరబత్తీలది అంతా మనకి పొగ బయటకు వస్తుంది. నేను మిస్టేక్ ఏం చేశానంటే దేవుని పూజ అయితేనే తలుపు మూసేసుకున్నాను. ఆ తలుపు మూయడం వల్ల లోపల టైల్స్ అన్నీ నల్ల బారిపోయినాయి. అవి కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎంత క్లీన్ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి మనకి 15 నిమిషాలు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, దేవుని టైల్స్ ఈ వైట్ ఉండేవి ఈ కలర్ అయినాయి. ఆ పొగ నిండుకోవడం వల్ల ఇలా అయింది. మీరు పూజ అయిన తర్వాత తలుపు మూయకుండా తీసేయండి. సాంబ్రాణి పొగ వస్తుంది కదా ఎక్కువగా, మనం చిన్న కడ్డీలే పెట్టేది నేను, మరి సాంబ్రాణి అంటే ఎక్కువ వేయను. ఆ సాంబ్రాణి కడ్డీ నుంచి కూడా ఇలా అయిపోయింది. బాగా అంతా తోముకున్నానండి పండగ, కానీ నేను నీట్గా దేవుని అన్నీ కడిగేసుకొని దేవుని ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసేసుకుంటాను. చూడండి ఎంత పొగ చుట్టుకుంది. నేను ఏమిది ఇంత నల్లగా ఉన్నాయి టైల్స్ అంటే మరీ అర్థమైంది నాకు. పొగంతా ఇంకా బయటికి పోయలేక
లోపల అంతా గోడలకి ఇలా అయిపోయింది. మనం పూజ చేసినిచ్చి దీపాలు ఉన్నాయి, చిన్నగా కొంచెం గ్యాప్ తీస్తే వాకిలికి అంతా బయటికి పోతుంది. లేకపోతే ఇంత పొగ చుట్టుకునేస్తుంది, ఎక్కడ పోయే ప్లేస్ లేక ఇలా అయిపోయినాయి. మా వెట్ క్లాత్తో తుడిస్తేనే పోతుంది. అయినా అంత ఫుల్ గోడల వరకు తుడచాలంటే పనే కదా. అలా కాకుండా మనం తలుపు తీసి పెట్టేయండి, దేవుని పూజ అయితేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొని ఇలా అంటే క్లీన్ అవుతూ ఉంది. డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అక్కడ ఇక్కడ ఎంత పొగ చుట్టుకొని, పొగనే ఇంకేమీ కాదు అది. ఇంకా అన్నీ చూడండి కడిగేసుకొని మా చెట్లోనే మందారం పూలు పెట్టేసి దేవుని పూజ చేసేసుకున్నాను. మీరు కూడా ఇట్లా దేవుని విగ్రహాలు సామాన్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ మనకి చేయితో తోమడానికి కాదు, అలా క్లీన్ చేసుకొని నేను చూపించిన విధంగా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మీరు డ్రై క్లాత్తో కూడా తుడచడం మర్చిపోకండి. అంతా పూజ కూడా అయిపోయింది. ఉగాదికి మీకు యూజ్ అవుతుంది, పండగలు వస్తున్నాయి కదా ఇప్పుడు, శ్రీరామనవమి ఉగాదికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అయిందో, క్లీన్ అయిందా, మీకు నచ్చిందా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సింపుల్ పూజ అండి, నేను అంతే ఇంత చేసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.